విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్ కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ప్రభుత్వం జీతాలు పెంచుతూ జీవోలు విడుదల చేసింది. దీంతో పెంచిన జీతాల భారాన్ని బెజవాడ వాసులపై రుద్దేందుకు ఆస్తి పన్నును పెంచాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పటికే నీటి, పెళ్లి, చెత్త, డ్రైనేజీ పన్నుల వంటివి చాలానే కార్పొరేషన్ వసూలు చేస్తోంది. 2014-2015కు గాను 75 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేసింది. దీనిని ఇప్పుడు 30% పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. అయితే ఆస్తి పన్ను పెంచితే ఇంటి అద్దెలు సైతం పెరుగుతాయని, ఈ భారం పేద, మధ్యతరగతిపై పడే అవకాశం ఉందని వామపక్ష నేతలు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి పన్ను పెంచడానికి వీలు లేదని, ఆస్తి పన్ను పెంచితే ఉద్యమాలు చేయడానికి వెనకాడబోమని అంటున్నారు. మంచినీళ్ళ ఛార్జీలు, చెత్త పన్నులు, డ్రైనేజీ ఛార్జీలు అని ఇష్టారాజ్యంగా పెంచేశారు. కాంగ్రెస్ పరిపాలనలో, స్పెషల్ ఆఫీసర్ పాలనలో పెంచితే తెలుగుదేశం వారు అధికారంలోకి వచ్చిన మేము తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా మళ్ళీ సంవత్సరానికి 7% పెంచుతున్నారు. రేపు ఇంటి పన్నులు కూడా పెంచడానికి రంగం సిద్ధమవుతోంది. ఇంటి పన్నులు పెరగగానే మళ్ళీ ఇళ్ల అద్దెలు పెరిగిపోతాయి. ఇటు ఇంటి యజమానులకే కాదు, దీని భారం పేదవాళ్ళ మీద, మధ్యతరగతి ప్రజల మీద కూడా ఉంటుంది. విజయవాడ నగరంలో ఇప్పటికే ఎప్పటికప్పుడు పెరిగినటువంటి పన్నులు భారాలతో సతమతం అవుతూ ఉన్నటువంటి విజయవాడ నగర ప్రజానీకం మీద 30% మళ్ళీ పన్నుల భారం పెంచడం కోసం ప్రయత్నం చేయటం అంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రజలను సమీకరించి ఆస్తి పన్ను వ్యతిరేకంగా పోరాడతామని చెప్పనని సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఆస్తి పన్ను పెంచి 12 ఏళ్లయిందని, ఈ నేపథ్యంలో ఆస్తి పన్నును పెంచాలనే నిర్ణయానికి వచ్చామని కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉంది బెజవాడ వాసుల పరిస్థితి. ఇప్పటికే వివిధ రూపాల్లో కార్పొరేషన్కు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ ఆస్తి పన్నును మరో 30% పెంచేందుకు కార్పొరేషన్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆస్తి పన్ను పెంచితే ఎట్టి పరిస్థితుల్లో సహించమని ఇటు వామపక్ష నేతలతో పాటు నగరవాసులంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. మరి కార్పొరేషన్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, సాక్షి టీవీ, విజయవాడ.